చేస్తుందో చెప్పబోతున్నాను. కొన్ని ఓవర్లు వేసాక బాల్ ఓల్డ్ అవుతుంది కాబట్టి బాల్కున్న 2 సైడ్స్ కూడా షైన్ పోయి రఫ్గా తయారవుతాయి. ఇలాంటి ఓల్డ్ బాల్ స్వింగ్ అవ్వాలంటే బౌలర్ బాల్ని ఒకవైపు స్మూత్గా ఉండేలా ఇంకోవైపు రఫ్గా ఉండేలా చూసుకుంటాడు. బాల్ ఒకవైపు స్మూత్గా ఉంచడానికి బాల్కి చెమట రాయడం, బాల్ మీద ఉమ్మటం, బాల్ని తమ ప్యాంట్ కేసి రుద్దడం చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల బాల్ ఒకవైపు స్మూత్గా తయారవుతుంది. దీన్నే షైనీ సైడ్ అంటారు. బాల్కి ఇంకొక వైపు ఏమో రఫ్గా ఉంటుంది. దీన్ని రఫ్ సైడ్ అంటారు. ఇప్పుడు మీరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ బౌలింగ్ చేస్తున్నట్టు ఊహించుకోండి. బాల్కి ఉన్న షైనీ సర్ఫేస్ ని రైట్ సైడ్ వైపు, రఫ్ సర్ఫేస్ ని లెఫ్ట్ సైడ్ వైపు ఉండేలా బాల్ పట్టుకొని ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కి బౌలింగ్ చేస్తున్నారు అనుకోండి. మీరు వేసిన బాల్ బ్యాట్స్మెన్ రీచ్ అయ్యేలోగా బాల్ ఎయిర్ కి ఆపోజిట్ గా వెళ్తుంది. సో ఎయిర్ అనేది బాల్ సీమ్ మీద పడినప్పుడు ఎయిర్ 2 భాగాలుగా డివైడ్ అయిపోయి బాల్ కి 2 వైపులా ఎయిర్ ఫ్లో అవుతుంది. ఆ ఎయిర్ లో కొంత భాగం షైనీ సర్ఫేస్ వైపు ట్రావెల్ చేస్తే ఇంకొంత భాగం రఫ్ సర్ఫేస్ వైపు ట్రావెల్ చేస్తుంది. రఫ్ గా ఉన్న సర్ఫేస్ తో పోలిస్తే షైనీగా ఉన్న సర్ఫేస్ స్మూత్ గా ఉండడం వల్ల షైనీ సైడ్ ఎయిర్ తొందరగా